నమస్కారం సార్. నా పేరు గంగవరం రామకృష్ణారెడ్డి. నేను గత 12 సంవత్సరాలుగా జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతున్నాను. అయితే ప్రస్తుతం 3 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రభలో ఫుల్ టైమర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అక్రిడిటేషన్ కార్డులు విడుదల సందర్భంగా మొదటి విడతలో జాబితాలో నా పేరు ప్రత్యేకంగా వాంటెడ్గా తొలగించడంపై మనస్తాపానికి గురై ఈరోజు డిపిఆర్ఓ గారిని, అదనపు కలెక్టర్ గారిని కలిశాను. వివరంగా వాళ్ళతో మాట్లాడాను. డిపిఆర్ఓ గారు చెప్పిన సమాచారం ప్రకారం నా పైన కొందరు వ్యక్తులు వ్యక్తిగతంగా కక్ష కట్టి తప్పుడు సమాచారం ఇచ్చి నా పేరు తొలగించినట్లుగా నాకు సమాచారం ఇచ్చారు. నేను రాతపూర్వకంగా ఒకవేళ ఆరోపణలకు వాస్తవమైతే, నా పైన చేసిన ఆరోపణలు వాస్తవమైతే స్వచ్ఛందంగా నేను జర్నలిస్ట్ వృత్తిని వదిలేస్తానని వారికి మాట ఇచ్చాను. వారు నా పేరు తొలగించడానికి గల కారణాలు రాతపూర్వకంగా ఇవ్వాలని చెప్పేసి డిపిఆర్ఓ గారికి మరియు అదనపు కలెక్టర్ గారికి ఇద్దరికి కూడా నేను నా యొక్క వినతి పత్రాన్ని ఇచ్చి వారికి వినయపూర్వకంగా నాపై ఎంక్వైరీ చేసి నాకు మొదటి విడతలోనే ఖచ్చితంగా అక్రిడిటేషన్ జాబితాలో నా పేరు చేర్చాలని విన్నవించుకున్నాను. అయితే ఈరోజు నేను మాట్లాడినటువంటి అంశాలు కొన్ని మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను. డిపిఆర్ఓ గారు కేవలము కమిటీలో ఏ మెజార్టీ లేకుండా ఒకరో ఇద్దరో చేసిన ఆరోపణలు ఎలా పరిగణలోకి తీసుకుంటారు సార్ అని క్వశ్చన్ వేశారు. ఆయన డిపిఆర్ఓ గారు ఖచ్చితంగా ప్రతి పేపరు అటెండెన్స్ రిజిస్టర్లో ఏ పేపర్ వస్తుంది, ఏ పేపర్లో ఏ డేట్ లైన్లో ఏ వార్త ఎవరు రాస్తున్నారన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా ఒక 10 పేపర్లు మాత్రమే ప్రింట్ పేపర్లు ఉంటాయి నాకు తెలిసి. ఆ 10 పేపర్లో ఒక 10 మంది పేర్లు ఎందుకు మీరు గుర్తుపెట్టుకోలేరు? కేవలం కమిటీ పైన ఎందుకు ఆధారపడతారు? కమిటీ ఆరోపణ చేస్తే మీరు ఖచ్చితంగా దాన్ని హోల్డ్లో పెట్టి పరిశీలించిన తర్వాత పేరు తొలగించాలి. కానీ ఇది చాలా తప్పు అన్నటువంటి సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తాను కూడా కొంతవరకు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా సెకండ్ విడతలో మొట్టమొదటిసారి మీ పేరే ఉంచుతాను అని చెప్పారు. అయితే నేను వార్తలు రాసిన సందర్భంగా గతంలో ఉన్నటువంటి డిఈఓ గారు కానీ నన్ను ప్రశంసించడం జరిగింది. అంటే మన తెలంగాణలో రాస్తున్నప్పుడు జిల్లా అంటే ఉమ్మడి జిల్లా పేపర్లో మెయిన్ బ్యానర్ ఐటమ్గా నేను రాసిన స్టోరీస్ వచ్చాయి. ఒకటి ఎగ్జాంపుల్గా అతన్ని గుర్తు చేశా. విద్యా గొడుగు తూర్పులు అన్నటువంటి స్టోరీ ఎవరిదో మీరు ఒకసారి చూడాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా మన ఊరు మనబడి విషయంలో కేసీఆర్ గారి ఆలోచనలు గొప్పవి, ఆచరణ నెమ్మదని, మన పాఠశాలలు అభివృద్ధి చెందాలని చెప్పి తపన పడుతూ విద్యార్థులకు న్యాయం జరగాలని ఎన్నో విద్యారంగంలో ఎన్నో వ్యాసాలు కూడా పేపర్లో నేను ప్రచురించడం జరిగింది. వాటన్ని కూడా మీ ముందు ఉంచుతానని వారికి మాట ఇవ్వడం జరిగింది. తమ దగ్గర కూడా ఉంటాయి, మీరు చూసుకోమని చెప్పాను. అదేవిధంగా నేను ఒకవేళ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాను. మీరు సమయం లేదంటారు సార్, మా పేపరు మా న్యూస్ చదవడానికి మీకు సమయం లేదన్నారు. మరి మీకు ప్రభుత్వము జీతం ఇస్తున్నప్పటికీ మీకు సమయం దొరకకపోతే మేము, అంటే నేను ఒక్కరి కాదు, మా జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగే చాలామంది బ్రదర్స్ మరి ఉదయం లేస్తే ఫీల్డ్ పైకి చాలా వేగంగా వెళ్తుంటాం, ప్రెస్ మీట్లు అయిపోతుంటాయని. మరి మాకేమైనా జరిగితే మా పిల్లలకు జాగ్రత్త ఏంటి? రిపోర్టర్లకు ఏముంది? ఈ ఒక అక్రిడిటేషన్ కార్డు ఆధారంగా చెప్తారు. మీరు హెల్త్ కార్డు ఇవ్వమంటే అక్రిడిటేషన్ కార్డు అంటారు, ఏదైనా ఇంటి నివాస స్థలాలు ఇవ్వమంటే అక్రిడిటేషన్ కార్డు కావాలంటారు. మరి ఈ కార్డు తీసుకున్నప్పుడు పారదర్శకత ఎందుకు పాటించట్లేదని నేను సూటి ప్రశ్న అడిగాను. దానికి అతను సమాధానం చెప్పలేక అన్ని కరెక్ట్గా చూస్తే 10 మంది కూడా రావంటున్నాడు. ఆ 10 మందిలో నా పేరు లేకున్నా సరే అన్ని కరెక్ట్గా చూడమని నేను అతను చెప్పాను. కానీ అంత సీరియస్గా తీసుకోలేదా సార్? సెకండ్ విడతలో ఇస్తానని చెప్తున్నాడు. కానీ నేను దానికి అసంతృప్తి చెందక కలెక్టర్ గారిని కలిసి చెప్పాను, ఆంధ్రప్రభలో పనిచేస్తున్నావా, ఖచ్చితంగా నీకు వస్తుందని చెప్పి సారు దీని గురించి నేను పరిశీలన చేయమని కోరుతానని చెప్పేసి ఆయన రిఫర్ చేశాడు. నేను నా ఒక్కరి సమస్య కాదు మిత్రులారా, దీన్ని అందరూ కూడా జర్నలిస్టుల ఆత్మగౌరవం పై నేను పోరాడుతున్నాను. నా సమస్య పైన కాదు, ప్రతి జర్నలిస్ట్ కూడా పనిచేసే ప్రతి జర్నలిస్టుకు కార్డు రావాలనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి నా పైన ఒకవేళ నేను అనర్హుని తేలితే స్వచ్ఛందంగా నేనే వదులుకుంటానని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మాటిస్తున్నాను. ధన్యవాదాలు.